కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు 24కు స్వాగతం. వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ముడుపులు చెల్లిస్తాం. ఇక్కడ మాత్రం ఇసుక కావాలంటే దళారులకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించాలి. ఇసుక మాఫియా దళాలకు కొమ్ము కాస్తున్న అధికారులు ఒక్క డీడీపై విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. నందిపేట మండలం తల్వేద గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఇంటి నిర్మాణానికి ప్రధాన కారణం ఇసుక కావడంతో ఇసుక మాఫియా దళారులకు కొమ్ము కాస్తున్న అధికారులు. వచ్చేది వర్షాకాలం కావడంతో ఒక ట్రాక్టర్ గతంలో 3,500కు విక్రయించిన ఇసుక ఇప్పుడు మాత్రం ఒక ట్రాక్టర్ 5,000 రూపాయలకు రవాణా చేయడం జరుగుతుంది. దీనిపై టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్ ఫోకస్ చేయగా తెలిసిన వివరాల ప్రకారం తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ముడుపులు చెల్లిస్తాం. ఇక్కడ మాత్రం ఇసుక రవాణా దళారులకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించవలసిందే. సామాన్య ప్రజలకు భారం పడుతున్నా గానీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో ఒక్క డీడీపై విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నా గానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక పంపకుండా దళారులకు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నారని చిమ్రాస్పల్లి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు భారం పడకుండా తగిన రేటుకు ఇసుక రవాణా చేయాలని కోరారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.